ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేక రైలు నడుపుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీపతి శ్రీనివాస్, ప్రత్యేక రైలుకు సంబంధించి సమాచారం ఏంటి? విమానాలు రద్దు కావడంతో, ముఖ్యంగా ఇండిగో విమానాలు రద్దు కావడంతో దక్షిణ మధ్య రైల్వే దేశవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ప్రాంతాలకు, వివిధ ప్రాంతాలకు రైళ్లను నడపాలని నిర్ణయించింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, చెన్నై, చర్లపల్లి, కోల్కతాకు ఈ ప్రత్యేక రైళ్లను నడిపించాలని కూడా నిర్ణయించింది. అందులో భాగంగా ప్రయాణికులు, ముఖ్యంగా శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులంతా చాలా ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, గంటల తరబడి వేచి ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారని దక్షిణ మధ్య రైల్వే శాఖకు సమాచారం వచ్చింది. అదేవిధంగా బాధ్యతాయుతంగా ఖచ్చితంగా ఈ సమయంలో ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ముఖ్యంగా భారతీయ రైల్వే కూడా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల నుంచి కూడా ఎయిర్పోర్ట్లకు అనుసంధానంగా ఈ రైళ్లను నడపాలని కూడా నిర్ణయించింది. ఎక్కడైతే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేలాగా ఈ ప్రత్యేక రైళ్లను నడిపించాలని నిర్ణయించింది. అదే దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో రైళ్లు నడిపిస్తున్నారు. అయితే దక్షిణ మధ్య రైలు పరిధిలోకి వచ్చేసరికి సికింద్రాబాద్, చెన్నైకి, చర్లపల్లి, కోల్కతా, హైదరాబాద్, ముంబైకి, అంటే ఎక్కువగా శాతం హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లే వాళ్ళు శంషాబాద్ విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా గంటల తరబడి, ముఖ్యంగా హెల్త్ సమస్యలు ఉన్నారు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు కావచ్చు, లేదంటే పిల్లలు కావచ్చు, వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. విమానం, రద్దయిన విమానం ఎప్పుడు వెళ్తుంది, ఏ సమయంలో వెళ్తుంది, తిరిగి రిఫండ్ ఎలా చేస్తారనేది కూడా వాళ్ళకు తెలుసుకోలేని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వాళ్ళకి ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అనే విపత్కర పరిస్థితుల్లో దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రయాణానికి ఒక ఆధారం చూపెట్టేలాగా ఇక్కడి నుంచి రైళ్ల ద్వారా కూడా ప్రయాణించవచ్చు అని కూడా వాళ్ళకు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా 3 ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. అయితే ఆశించినంత ప్రయత్నం అయితే లభించట్లేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రయాణికులంతా కూడా విమానాశ్రయాల్లోనే ఉండిపోవడం, ఈ ప్రత్యేక రైళ్లు ఇక్కడ నడుస్తున్నాయని వాళ్ళకు సమాచారం తెలియకపోవడంతోనే చాలా వరకు ప్రత్యేక కోచ్లు ఉన్నప్పటికీ కూడా అందులో ఖాళీగా వెళ్తున్నాయని కూడా దక్షిణ మధ్య రైల్వే శాఖ చెప్తుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రయాణికులు కోరితే మరిన్ని ప్రత్యేక రైళ్లను కూడా నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఈ 37 రైళ్లకు సంబంధించి, అంటే రైల్వే శాఖ పరిధిలో దాదాపు వివిధ ప్రాంతాల నుంచి 37 రైళ్లకు సంబంధించి 116 కోచ్లు అదనంగా జోడించాలని కూడా రైల్వే శాఖ నిర్ణయించింది. ఇప్పటికే అదనపు బోగిలతో కూడా, ఎక్స్ప్రెస్ లో కూడా అవసరమైనటువంటి అదనపు బోగిలను కూడా ఏర్పాటు చేసింది. ప్రయాణికులు ఎంతమంది వచ్చినా వాళ్ళని తీసుకెళ్లేందుకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా దక్షిణ మధ్య రైల్వే శాఖ అయితే ప్రకటించింది.